నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు. భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నాను. సరే, అది అయిపోయింది. అప్పుడు మన ప్లేడర్ అయినటువంటి అంటే మనకి టీంలో పెద్దోడుగా ఉన్నటువంటి వరదా గారు కానీ ఆయనతో పనిచేసినటువంటి చాలామంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు. కొంతమంది మన లీగల్ టీంలో చాలామంది, వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది, దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు, ఇప్పబాకు, మాట్లాడబాకు అని నన్ను అందరూ బతిమాలారు. నువ్వు ఎట్టపోయినా పర్లా, ఇంటావిడు కదా, వద్దని చెప్తే నేను మాట్లాడాల. వెంటనే టీడీపీ వాళ్ళు వీడు కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు.